సౌందర్య నీ మీద మేజర్ ఎలిగేషన్ ఏంటంటే నీకు అబ్బాయిల పిచ్చి. ఎఫ్ఐఆర్స్ నాకు ఎవరితో లేవన్నా. ఎఫ్ఐఆర్స్ అంటే నేను పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ఇష్టపడ్డా. బావ వీడియోలో ఆల్రెడీ నా గురించి చెప్పేసి వెళ్ళిపోయిండు, నా గురించే చనిపోయిన అని చెప్పి. ఆ మాట కూడా చెప్పేటోడు కదా, అఫైర్స్ ఉన్నాయి దీనికి అది అని చెప్పి చెప్పేటోడు అన్నాడు కదా, ఒక మాట అన్నాడు కదా, నీకు మొగోళ్ళు సెట్ గారు, నీలాంటి దానికి మొగోళ్ళు సెట్ గారు. మొగోళ్ళు సెట్ గారు అనేది అంటే మేము పడే గొడవలకి, మేము తిట్టుకునే మాటలకి, ఆ మాటలు నువ్వు క్లారిటీగా చెప్తా అంటే మాత్రం వీడియో తీసుకుంటా, లేదంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నా. పెళ్లికి ముందు నీకు లవ్ అఫేర్ ఉందన్న విషయం రాజు వాళ్ళకి తెలుసా? వాళ్ళన్న ఏమన్నాడంటే నన్ను లవ్ చేసింది, నన్ను లవ్ చేసి ఇంకొంత తిరిగింది కాబట్టి ఇది బేకార్ దాన్ని వదిలేసిన. 12 years లో లవ్ ఎట్లయితుంది అన్న? సరే నేను ఎఫ్ఐఆర్స్ వేరే వాళ్ళతో పెట్టుకుంటే ప్రూఫ్ ఏంది దానికి? ప్రూఫ్ తెస్తే రెడీ దానికి. ఎందుకు దాన సంస్కారాలకు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నేను వెళ్ళకపోవడం తప్పే. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గొడవలు అయితే ఏమో కొడతారేమో, కొడుతుండ్రి. మీ అత్తమామని నీ మీద దెబ్బ కొడుతుండ్రేమో, పడలేవా మీ అత్తమామ కూడా? అయితే ఇప్పుడు రాజు నీ మీద ఎందుకు అనుమానపడుతున్నా అనుకుంటున్నావు? ఎందుకు అనుమానపడి ఊకే తరచుగా గొడవలేని? సైకోలాగానే బిహేవ్ చేస్తాడు అన్న, మీరు ఏమన్నా అనుకోండి. ఒకసారి కట్నం గురించి కూడా గొడవ అయింది. కట్నం గురించి కూడా మీ వాళ్ళు ఇస్తా అన్న కట్నం ఎప్పుడు ఇస్తారు? మరి మీ యారాలు నీ గురించి బాగా నెగిటివ్ మాట్లాడుతుంది. ఊరికి వెళ్ళినప్పుడల్లా ఊర్లో వాళ్ళందరినీ చూపించేది నాకు. రాజుకి ఈమెతోనే అఫైర్ ఉండే, రాజుకి ఆమెతోనే అఫైర్ ఉండే, చెప్పేది నాకు. హాయ్ హలో, వెల్కమ్ టు V960. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, సౌందర్య ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేసినాం. అమ్మాయి డిప్రెషన్లో ఉందా, లేదంటే నిజంగానే ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అమ్మాయి మీద, అమ్మాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయని కానీ, లేదంటే ఇంకోటి ఉన్నది కానీ అమ్మాయి మంచిది కాదనేది కానీ, అంటే దాన సంస్కారాలకు రాలేదు కాబట్టి కోపంతో మాట్లాడుతారు అనుకోవచ్చా వాళ్ళదిక్కే? ఈ అమ్మాయి ఎందుకు రాలేదు మరి? అడిగినాం ఆల్రెడీ. ఒకసారి కొన్ని విషయాలు ఇంకా డౌట్స్ ఉన్నాయి కాబట్టి అడిగే ప్రయత్నం చేద్దాం ఆమెతోని. సౌందర్య, ఇప్పుడు నీ మీద మేజర్ ఎలిగేషన్ ఏంటంటే నీకు అబ్బాయిల పిచ్చి. అబ్బాయిలతోని చాలా మందితో ఫోన్లు మాట్లాడేది, ఇంకోటి చేసేది కరీంనగర్లో ఒకరు, ఈ విషయం అనేది ఉన్నది బయట. ఇది నిజంగా చెప్పు, నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు నిజాలు చెప్తేనే నేను తీసుకుంటా, లేదు ఏదో కవర్ చేస్తుంటే కాదు. ఏదైనా సరే, ఎందుకంటే ఒక ఆడపిల్లగా ఒకటి చెప్తున్నా తల్లి, ఒక ఆడపిల్లగా నిన్నేదో మా మీడియాలలో బ్లేమ్ చేసి మాకు అంత అవసరం లేదు, చెప్పింది మాత్రమే టెలికాస్ట్ చేస్తాం. ఇంత రాత్రి నీ దగ్గరకు వచ్చి ఈ రాత్రి ఇవి తీయడానికి కారణం కూడా ఏంటి అంటే, ఉంటుండొచ్చు అంటే ఎఫ్ఐఆర్లు అనేది పెళ్లి కాక ముందు కొంతమందికి ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఓకేనా? అంటే ఈ విషయం తెలుసా తెలియదా? ఎందుకు ఇంత దాకా వచ్చింది నీ మీద? ఇంత ఎలిగేషన్లు ఎందుకు వస్తున్నాయి? నాకు పిన్ టు పిన్ నువ్వు ఒక్క అబద్ధం ఆడినావు అన్నా రేపు పొద్దున నిజాలు తెలిస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, నేనే బర్బాద్ చేస్తా, నేను అది కూడా చెప్తున్నా. అసలు ఏం జరిగింది నీ మీద? ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి? ఎఫ్ఐఆర్స్ నాకు ఎవరితో లేవన్నా. ఎఫ్ఐఆర్స్ అంటే నేను పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ఇష్టపడ్డా, అది నాకు అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు, నేను చేసుకోలేదు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. ఆయనకు కూడా తెలిసి కూడా ఆయన నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను చేసుకున్నాడు. చెప్పినావా నాకు ఇట్లా? ఆల్రెడీ తెలుసు ఆయనకి, చెప్పిన తర్వాతనే, నేను పర్సనల్గా చెప్పుకున్న తర్వాతనే నన్ను యాక్సెప్ట్ చేసిండు ఆయన. నాకు నువ్వు ఇష్టం, నాకు చిన్నప్పటి నుండి, ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇప్పటి నుంచి మనం మంచి లైఫ్లో ఉందాం, మంచిగా ఉందాం అని చెప్పిండు ఆయన. చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం మేము. ఇప్పుడు పెళ్లి తర్వాత నాకు అఫైర్స్ నేను ఎందుకు పెట్టుకుంటా? అఫైర్స్ అంటున్నావు కదా, అఫైర్స్ లేవని. కరీంనగర్ అఫైర్స్ ఉంటే మా బావ వీడియోలో ఆల్రెడీ నా గురించి చెప్పేసి వెళ్ళిపోయిండు, నా గురించే చనిపోయిన అని చెప్పి. ఆ మాట కూడా చెప్పేటోడు కదా, అఫైర్స్ ఉన్నాయి దీనికి అది అని చెప్పి చెప్పేటోడు. అన్నాడు కదా, ఒక మాట అన్నాడు కదా, నీకు మొగోళ్ళు సెట్ గారు అని ఒక మాట అన్నాడు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనుకుంటున్నావు? మొగోళ్ళు సెట్ గారు అనేది అంటే మేము పడే గొడవలకి, మేము తిట్టుకునే మాటలకి, ఆ మాటలు అంటే మామూలుగా అయితే జనరల్గా ఎవరైనా
ఎవరికైనా ఇంత అసలు ఆయనకున్నంత ఆవేశం అసలు ఎవరికి ఉండదు. తీసుకునే వాళ్ళేమో మేబీ ఎవరైనా. కానీ ఆయన ఏ మాట అసలు పడకపోయేది. నేను ఒక వైఫ్ మాట్లాడుతుంది, వైఫ్ తిడుతుంది, పోనీలే వైఫే గదా! పడదామనే ఉద్దేశ్యం గూడా ఆయనకసలు ఎప్పుడు ఉండదు. ఆయన అసలకే నువ్వు పడేది తిట్టాల్సినంత లేదు. అవసరం ఏముంది ఆయన? ఆయనే గొడవలు అయ్యేటియి. ఆయన నన్ను తిట్టినప్పుడు నేను గూడా ఆయనను తిడితే ఆయన అసలు తీసుకోకపోతుండే. ఆయన అన్నదే నేను వినాలి. ఆయన సరే అన్నదే సరే నేను ఆయన కోపం ఎక్కువ అని నువ్వే అంటున్నావు తల్లి. సరే ఎందుకు ఈయనతోని పెళ్లి చేసుకున్నాము, నేనే తగ్గుంటా అని ఎందుకు అనుకోలేదు? నేను తగ్గే ఉన్నా అన్న. ఆయన ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకుంటాడు. అంటే ఆయన ఏ విషయాలు అంటే చిన్న ఒకటి చిన్న ఒకటి ఒకటి సౌందర్య, నేను ఒక మాట చెప్తాను, విషయాలు అసలు నువ్వు తెలియదు క్లారిటీగా ఉండదు చెప్తా అంటే ఆయనకి. మాత్రం వీడియో తీసుకుంటా, లేదంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక వర్షన్ లో చిన్న చిన్న విషయాలల్లో నువ్వెందుకు సీరియస్ అయినావు అనే పాయింట్ ఉంటుంది. ఆయనకి అంటే నిన్ను అనుమానించేటోడు, నా మీద అనుమానాలు అసలు ఏ విధంగా మాట్లాడేటోడు? అనుమానం అంటే అనుమానాలు నేను ఎవరితో మాట్లాడనివ్వడు, ఎక్కడికి వెళ్ళనివ్వడు, కింద షాప్ కి కూడా నన్ను వెళ్ళనియడు. ఏమైనా ఎక్కడికి అనేటోడా, నీకు ఎవరితోనన్నా ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు, తిరుగుతున్నావు? అంటే నాకు భయము, ఏమైతుందో అని భయం అని అంటే అడ్వాన్స్ గా మాట్లాడేటోడు అంటే అనమాట. ఎవరితో నన్ను వెళ్ళిపోతావు అని భయం? నేను ఎవరితో వెళ్ళిపోతా అని భయమో మరి ఆయన ఏం ఆలోచించుకుంటాడో నాకు తెలియదు కానీ అసలు ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్, పెళ్లికి ముందు నీకు లవ్ అఫేర్ ఉందన్న విషయం రాజు వాళ్ళకి తెలుసా? తెలుసు. ఆయనకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మేము పెళ్లి చేసుకున్నాము. వాళ్ళు అవన్నీ ఇంకో మేజర్ అయిపోయింది చేసుకుందాము, హ్యాపీగా ఉందాము అని వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు, చేసుకున్నాం. మేము ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు, వాళ్ళకి కూడా తెలుసు. నేను కూడా చెప్పిన, మా ఫ్యామిలీ కూడా చెప్పింది వాళ్ళకి. ఓకే, అంటే ఇంకోటి మేజర్ గిడ ఏమైపోయిందంటే, క్యారెక్టర్ లెస్ సౌందర్య అనే పర్సన్, క్యారెక్టర్ లేని అమ్మాయి అనేది ఎక్కడ కొంచెం డౌట్ వచ్చింది అందరికంటే, వాళ్ళ అన్నను కూడా నువ్వు లవ్ చేసి ఆగం చేసినావు అనే విషయం. నేను లవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో, నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. పెద్దవాళ్ళు అనుకున్నారు ఏంటంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తాము, వీళ్ళిద్దరికే పెళ్లి, వీళ్ళిద్దరికి చేద్దాము అని పేర్లు పెట్టుకున్నారు. పేర్లు పెట్టుకొని వాళ్ళు ఒక టైంకి వచ్చేసరికి, అంటే అప్పుడు చిన్న ఏజ్, నేను చేసుకొని 12-13 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళు అడిగేటోళ్ళు, ఆ పేర్లు పెట్టేవాళ్ళు. నేను అప్పుడు స్కూల్ టైంలో మేము హైదరాబాద్ రాకముందు చిన్నప్పుడు, అంటే అమ్మమ్మ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి నేను అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో 10-12 ఇయర్స్ ఏజ్ లో వెళ్ళి సమ్మర్ హాలిడేస్ లో నేను ఉండేదాన్ని. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. కానీ తర్వాత నాకు ఒక 10th క్లాస్ వచ్చేసరికి లేదన్న, వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు. వాళ్ళన్న ఏమన్నాడంటే, నన్ను లవ్ చేసి ఇంకొంత తిరిగింది కాబట్టి ఇది బేకార్ దాన్ని వదిలేసిన. 12 ఇయర్స్ లో లవ్ ఎట్లయితుంది అన్న? నేను ఏదో సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళు అనుకునేటోళ్ళు వీడికి ఇచ్చి చేద్దాము అని పేర్లు పెట్టుకున్నారు. ఈ అమ్మాయితోనే ఖాయము చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. నాకు ఒక 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేసరికి వాళ్ళు అప్పటికే ఆ ఏజ్ లో నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. నేను 9th 10th క్లాస్కి వచ్చేసరికి చేద్దాం అనుకుంటే నేను చేసుకోలేదు. నేను ఇంకా చదువుకోవాలి, నేను పెళ్లి చేసుకోను నేను అని చెప్పిన. నేను అసలు ఆయనతో ఆ ఏజ్ లో నాకు లవ్ ఎట్లా ఉంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన లవ్ ఎట్లా చేసి కురుమ కాదు కానీ నేను ఒకళ్ళని ఇష్టపడ్డా, నేను లవ్ చేసిన. అంటే నేను లవ్ చేసి ఏదో ఇది నేను ఏం చెయ్యలేదు. కాకపోతే నేను కమిటెడ్గా, నేను ఎట్లా అంటే ఇంకా ఆ అబ్బాయినే చేసుకుంటా అనే ఇదిలో నేను ఎన్ని సంబంధాలు వచ్చినా అసలు ఎవరిని నేను అన్ని క్యాన్సిల్ చేయించుకునేదాన్ని అనమాట. ఆ అబ్బాయినే చేసుకుంటా అని చెప్పేసి అసలు ఎన్ని సంబంధాలు మా వాళ్ళు తీసుకొచ్చినా నేను ఏ పెళ్లి చేసుకోకుండా అట్లా ఆయన పేరు చెప్పుకొని నేను అట్లా ఉన్నా. నేను ఆ విషయము ఆయనకు చేసుకుందాము అని అనుకున్న విషయము ఈయనకి కూడా తెలుసు. నేను ఆయనను ఇష్టపడ్డా అని రాజుకి కూడా చెప్పిన. నేను ఇట్లా నేను ఇష్టపడ్డా, మరి మా ఇద్దరికి సెట్ కాలేదు, నేను చేసుకోలేదు. ఆ విషయం నేను నీకు ముందే చెప్తున్నా. పెళ్లి తర్వాత దాని గురించి మళ్ళీ గొడవలు రావద్దు అనే విషయం కూడా నేను ఆయనకి చెప్పిన. నేను ఏమన్నాడు అప్పుడు రాజు? మరి అయిపోయింది ఏదో అయిపోయింది, మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం, నాకు నువ్వంటే ఇష్టం చిన్నప్పటి నుండి, నేను మార్చుకుంటా అని కూడా చెప్పినట్టు నన్ను మార్చుకుంటాను నేను. అసలు నేను ఆయనని ఇష్టంతో చేసుకున్నాను, నన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆయనని ఇష్టంతోనే, ఆయన నన్ను ఇట్లా ఇష్టపడ్డాడో నేను కూడా ఆయనని ఇష్టంతోనే చేసుకున్నాను. నేను ఆయన మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేసుకోలే. నాకు వేరే ఎఫర్ట్స్, సరే నేను ఎఫర్ట్స్ వేరే వాళ్ళతోనే పెట్టుకుంటే ప్రూఫ్ ఏంటి? దానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ చేస్తే రెడీ? ఆ ప్రూఫ్ చేస్తే నేను రెడీ. నా ప్రూఫ్ ఏంటి అసలు? నేను ఆయన భర్తని పెట్టుకొని, సొంత భర్తని పెట్టుకొని వేరే వాళ్ళతో నేను అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటా? సరే కదా, నా మీద ఎంతమంది ఇప్పుడు అందరు అంటున్నారు కదా, సరే ప్రూఫ్స్ ఏంటి? నాకు ప్రూఫ్ చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, అంటే సరే నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరితో ఎఫ్ఐఆర్ లేవు, ఎవరితో నాకు అఫైర్ కూడా లేదు. ఎందుకు దాన సంస్కారాలకు ఎందుకు వెళ్ళలేదు? నేను ఇప్పుడు ఇంత ముందు అడిగినా ఇప్పుడు కూడా అడుగుతున్నా,
ఎందుకంటే నేను వెళ్ళకపోవడం తప్పే. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చనిపోయిండు కాబట్టి వాళ్ళ అమ్మ, నాన్న ఖచ్చితంగా బాధలో ఉంటారు. అందులో ఆయనే ఆహ్, గొడవ పెట్టుకున్న తర్వాత నేనెళ్ళిన తర్వాత అయింది కాబట్టి నా వల్లే అయినట్టు వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కోపం ఉంటది వాళ్ళకి. ఆ భయానికి అంటే మళ్ళీ గొడవలైతాయేమో, కొడతారేమో, కొడితే తిడతారేమో అని కొడుతుండ్రి మీ చెప్పేసి అత్తమామని నీ మీద దెబ్బ కొడుతుండ్రేమో, పడలేవా మీ అత్తమామ కొడితే? మళ్ళీ నా వల్ల మళ్ళీ అన్న వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి వాళ్ళని కొడతారేమో, తిడతారేమో, వాళ్ళు కొట్లాడుకుంటారేమో, ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. ఇంకా ఎందుకు నేను ఈ గొడవలల్ల ఇదిలా మళ్ళీ ఎవరి ప్రాణం పోతదో అనే ఒక భయంతోని ఆహ్, నా ఫ్యామిలీ ఇది ఉండాలి. వాళ్ళకి ఏ గొడవలు రాకుండా ఉండాలి అని నేను చెప్పి నేను ఏమన్నదండి, నీ వెళ్ళలేదు. ఫ్యామిలీ పక్కన పెట్టు, నీ హస్బెండ్ పోయిండు కదా, హస్బెండ్ చివరి చూపు చూసుకునే అదృష్టం కూడా తెచ్చుకోలేదా? హస్బెండ్ నేను వెళ్దామని అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వెళ్దామనే ఉద్దేశం నాకుంది. కానీ అదే రోజు నైట్ వాళ్ళు దానం చేస్తారని నాకు తెలీదు. నేను తెల్లవారు చేస్తారేమో, వాళ్ళు నన్ను రమ్మని కూడా అనలేదు. అంబులెన్స్‌లో అంటారా అమ్మ కూర్చోమన్నారు. పెళ్లిగా నిన్ను పిలిచేది? అసలు నేను ఆ అంబులెన్స్ వెనకాల వెళ్ళినా కూడా నన్ను అసలు ఎవ్వరు పట్టించుకోలేదు. నాతోని అసలు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. జైత్యాలు తెలుసు కదా నీకు, కరీంనగర్ పక్కన ఉంటది. జగిత్యాల తెలుసు నాకు. తెలుసు, సారీ జైత్యాలు అంట, పెద్దపల్లి తెలుసు కదా నీకు, పెద్దపల్లి మీ తెలుసు. అత్తగారి ఇల్లు మా తెలుసు కదా. అత్తగారి ఇల్లు మళ్ళీ తెలుసు. వాళ్ళు ఏం ఆ సాగదలు ఇచ్చేది ఏం టైంలో లేదు. నన్ను ఎవరు పంపియలేదన్న. వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చెప్పిర్రంట అసలు అమ్మాయి వెళ్ళకపోవడమే మంచిది. వాళ్ళు చంపేయాలని చూస్తున్నారు. వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. మీరు పంపియకపోవడమే బెటర్. మీరు కూడా వెళ్ళకపోవడమే బెటర్. మరి ఈ రోజు వెళ్ళకపోయినందుకే కదా నువ్వు ఈ రోజు వెళ్ళకపోవడమే నా తప్పైపోయింది. నేను వెళ్ళాల్సింది లాస్ట్ దానానికైనా తప్ప కాదు అట్లా చేయడం. మరి తప్పే అన్న. అది నాది తప్పే జరిగింది. నేను వెళ్ళాల్సింది. మీ మామతోని కానీ మీ వాళ్ళతోని కానీ ఈ 4-5 రోజులలో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలే మరి? వాళ్ళు కోపంలో ఉన్నారని ఒకే ఉద్దేశంతో మాట్లాడలేదు తప్ప వాళ్ళ మీద నాకు ఏది లేదు. మీ అమ్మ నాయన నేను ఇంట్లోకి వెళ్ళగొడతారు నాకేమీ కోపం మీద. లేదు. వాళ్ళకి కూడా తెలుసు మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉన్నాము. ఊరికి వచ్చినప్పుడు కూడా మేమిద్దరం జోక్స్ చేసుకుంటూ, మజాక్ చేసుకుంటూ ఒక్కరి వెనకాల ఒక్కరు మేమిద్దరం కలిసిమెలిసే ఉండేటోళ్ళం. వాళ్ళకి కూడా ఆ విషయం తెలుసు. మరి ఎందుకు వాళ్ళు మొత్తం నీ గురించి నెగిటివ్ చెప్తున్నారు అనుకుంటున్నాను? నెగిటివ్‌గా చెప్తున్నారు అని అంటే గొడవలైనప్పుడు అంటే నేను ఆయన మాట పడకపోయేదాన్ని. ఆయన తిట్టినప్పుడల్లా నేను కూడా మళ్ళీ రిటర్న్ ఆయనని తిట్టేదాన్ని అని చెప్పి, ఇది పడదు, ఇట్లా మాట్లాడుతది, ఏం చేస్తదో అది అన్నట్టు వాళ్ళు ఇక్కడ మా వాళ్ళ మధ్యలో ఉన్నా అని చెప్పేసి వాళ్ళకుండే ఇక్కడ అదొకటి. ఉండడం మైనస్ అనిపించిందా నీకు? అనిపించిందా ఇక్కడ లేకపోతే నాకు మైనస్ అంటే నాకు ఎప్పుడు నాకు అనిపియలేదు. ఎందుకంటే డ్యూటీ నాకు ఉంది. ఆయన కూడా ఏదో ఒక పని ఇక్కడ చేసుకోవచ్చు. మాక్సిమం షూట్స్ ఇక్కడే వస్తాయని చెప్పేసి ఉండే. కాకపోతే ఆయన ప్రతిసారి మీ వోళ్ళకి దగ్గరున్నాము. అసలు మీ వోళ్ళ దగ్గర ఉండొద్దు. ప్రతి దానికి అసలు మీ వోళ్ళు నీకు కంటికి కనిపిస్తున్నారు. మా వాళ్ళు కంటికే కనిపిస్తలేరు. మరి నీ నాకేదో ఇష్టం, ఇల్లరికం నువ్వు వేడికి వచ్చినట్టు తీసుకుపోతే ఆడికి వస్తాను ఎందుకు అన్న నేను. అది రీసెంట్ గానే లాస్ట్ టైం ఒకసారి గొడవ అవును అయినప్పుడు జైత్యాలకు ఏమన్నామంటే సారీ కరీంనగర్‌కి కరీంనగర్కి. షిఫ్ట్ అవుదామనంటే కరీంనగర్‌కి ఇప్పుడు దసరా పండుగ అయిపోయిన తర్వాత మేము షిఫ్ట్ అయ్యేటోళ్ళం. కానీ ఆయన ఈ లోపలనే ఇట్లా చేసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదమ్మా, దీన్ని అంటే మేజర్ ఇక్కడ నువ్వు ఒక విలన్ లాగా నిలబడ్డది ఎఫ్ఐఆర్లు ఒకటి, నీకు వేరే వేరే అబ్బాయిలతో ఉన్నది ఒకటి, దాన సంస్కారాలకు వెళ్ళలేదు. ఇది మేజర్ గా వెళ్ళినందుకు ఏం చెప్పుదాం అనుకుంటున్నావు చూసే జనాలకి? ఇప్పుడు ఈ విషయంలోనే అసలు ఆడపిల్లనేనా అనే విధంగా తీసుకుంటున్నాను. అన్న దాన సంస్కారానికి పోకపోవడం నిజంగా నా తప్పే. ఎందుకంటే నేను దినాలకి పోయినా, పోకపోయినా, 5 రోజులకు పోయినా, పోకపోయినా నేను దానానికి లాస్ట్ చూపుకి నేను వెళ్ళాల్సింది. కానీ నేను అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు మా వాళ్ళు కూడా నాకు ఆల్రెడీ రాజు చనిపోయిండు, నిన్ను కూడా పోగొట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళు కోపంలో ఉన్నారు. లాస్ట్ చూపు మనం హెచ్చురి దగ్గరే చూసుకున్నాం కదా హాస్పిటల్లో. ఏదైతే అది అయ్యింది. మాకు మళ్ళీ ఎవరి ప్రాణాలు పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళు బాధపడుతుంటే నేను వెళ్ళలేకపోయినా. అది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఈ అఫైర్స్ ఉన్నాయి అని అంటే దానికి ప్రూఫ్ ఏందో నాకు చూపియండి. అనవసరంగా నన్ను అందరి ముందు బ్యాడ్ చేయడం కాకుండా ప్రూఫ్స్ ఏమున్నాయో చూపియండి. నేను యాక్సెప్ట్ చేస్తా దానికి. ఓకే, అది పక్కన పెడితే రాజుకు మీకు అంటే అనుమాన పడేవాడు అంటే ఏ విధమైన అనుమానం? అంటే నువ్వు ఎవరిని అన్నా అని పిలువ, అసలు అందరినీ పేర్లు పెట్టి పిలుస్తుంది, అందరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకునే విధంగా ఉంటది. ఎందుకు ఈమెకి ఇంత అంటే ఈ విధంగా నీ మీద ఎందుకు డౌట్ పడేటోడు? అంటే నీకేమనిపించదు ఎందుకు అనుమాన పడుతుంది? కావాలనే చెప్పుకున్నారు. నేను ప్రతి ఒక్కరిని నాకంటే పెద్దోళ్ళని నేను ఖచ్చితంగా అన్ననే పిలిచేదాన్ని. చిన్న వాళ్ళని పేరు పెట్టి పిలిచేదాన్ని. కొంతమంది తమ్ముళ్ళని పిలిచేదాన్ని నేను. నాకు అసలు అట్లా ఎవరితోనే లేదు. నేను అందరినీ అన్న, తమ్ముడు అనే పిలిచేదాన్ని. అట్లాంటివి అసలు నా మైండ్లో కూడా లేవు. ఈ మాట ఎవరు చెప్పారో కానీ అది అబద్ధం. అయితే ఇప్పుడు రాజు నీ మీద ఎందుకు అనుమాన పడుతున్నా అనుకుంటున్నావు? ఎందుకు అనుమానపడి ఊకే తరచుగా గొడవలేని?
ఆయన అంతే. ఆయన కొంచెం సైకో లాగానే బిహేవ్ చేస్తాడు అన్న. మీరు ఏమన్నా అనుకోండి, ఎవరైనా ఏమన్నా అనుకోండి. ఆయన చూడడానికి యాక్టింగ్ బాగా చేసేటోడు, యాక్టింగ్ చేస్తాడు, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన రియల్ లైఫ్లో అసలు నిజానికి చెప్పాలంటే అన్న, నాకు 99% ఏమనిపిస్తుందంటే ఆయన ఏవైతే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేసిండో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆయన మీద పడ్డదన్న 110%. అసలు ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లాగానే లైఫ్ ఉంటుందని అనుకున్నాడేమో ఆయన అసలు సేమ్ అట్లనే బిహేవ్ చేసేటోడు. అసలు అంటే ఒక్కొక్కసారి సైకో అయిపోయేటోడు. నీ మీద చిన్న చిన్న అనుమానం వాటికి పడడం అంటే ఏ కోపానికి విధంగా? వచ్చేటోడు. అంటే ఎవరితో మాట్లాడితే అనుమానం పడేటోడా? నువ్వు ఎక్కడికి జాబ్ వెళ్ళినా చేస్తున్నావు, జాబ్ అనుమానమే. దగ్గర ఎవరైనా మొన్న ఉన్నారని? రీసెంట్ గా మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎవరో వచ్చిండు. ఆయన మా చుట్టాలు ఆయనతోని వాళ్ళ వైఫ్ కి ఏదో బాగాలేదు అని అంటే నేను పలకరించిన ఆయనను అంతే. పలకరించిన నన్ను వెంటనే అక్కడే కొట్టిండు వాళ్ళందరి ముందు. మా పిన్ని మా బాబాయ్ అందరు ఉన్నారు, వాళ్ళందరి ముందే కొట్టి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఎందుకు ఆయన నేను అనుకుంటా మీ మాట్లాడడం పిన్ని వల్ల వాళ్ళ ఇంటికాడ కొట్టిండంటే ఆయనకి నేనంటే ఇష్టం ఉండే. మా వాళ్ళు నాకు ఆయనకి అంటే ఒకప్పుడు సంబంధం వచ్చింది ఆయనది నాకు. అంటే చేసుకోమని అన్నారు అనమాట. అంటే నాకు ఈ లవ్‌ది లేకముందు ఈయనని పెళ్లి మీ చేసుకోకముందు పిన్ని వాళ్ళ తరపు నుంచి ఆ సంబంధం ఆ వచ్చింది. సంబంధం వచ్చింది. నాకు ఆయన అంటే చాలా ఇరిటేటింగ్. నేను ఆయనతోని ఎప్పుడు మాట్లాడకపోయేదాన్ని. కాకపోతే ఆయనకు కూడా పెళ్లయిపోయింది. ఓకే. పెళ్లయిపోయింది, వైఫ్ ఉన్నది. నాకు కూడా పెళ్లయిపోయింది. ఆయన అనుకోకుండా మా బాబాయ్ వాళ్ళ సొంత తమ్ముడాయనే. ఆయన అరే అక్కడికి ఓకే వచ్చిండు. ఓకే. మా బాబాయ్ వాళ్ళ సొంత తమ్ముడైతాడు ఆయన ఆయనతో వరుసకి. మాట్లాడొద్దంటే ఆయన కూడా ఏదో పని మీద మాట్లాడినావు మేము ఏమైనా? అనుకోకుండా మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని పోయినాం మా పిన్ని కొడుక్కి. అనుకోకుండా ఆయన అక్కడికి వచ్చిండు. అక్కడికి వస్తే నేను పలకరించిన. పెళ్ళైపోయింది. సరే పెళ్లి కాకుండా ముందు నేను నా భర్త ముందు పలకరిస్తే నాకు తప్పయ్యేది. కానీ పెళ్ళైపోయింది. ఆయనకు వైఫ్ ఉంది. మీ వైఫ్ ఎట్లా ఉంది? మంచిగుందా? అని చెప్పేసి నేను అడిగిన దానికి కూర్చున్నాం అక్కడ అన్నం తింటున్నాం అందరము. తినేదాన్ని బయటికి పిలిచి బయటికి రా ఒకసారి అన్నాడు. బయటికి రా అంటే ఏమైంది అని అంటే వాడితోని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నిన్ను ఒకప్పుడు ఇష్టపడ్డాడు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని మా పిన్ని మా బాబాయ్ ముందు అందరి ముందే నన్ను కొట్టిండు అక్కడ. అది కొట్టిండు. ఇమ్మీడియట్లీ ఆ రోజు మేము నైట్ అక్కడ ఉండి తెల్లారి వెళ్ళిపోయేటోళ్ళం. అదే రోజు రాత్రి నన్ను తీసుకొని వచ్చేసిండు హైదరాబాద్కి. వస్తూ బస్సులో కూడా నన్ను కొట్టిండు. కొంచెం దూరం అంటే ఈ గొడవ అయింది ఇట్లా కొట్టిండు అని చెప్పేసి నేను కొంచెం దూరంగా కూర్చున్నా సీట్లో, ఒకటే సీట్లో కొంచెం దూరంగా కూర్చుంటే అందరి ముందు చుట్టుపక్కల బస్సులో అందరు కూర్చున్నారు. అందరి ముందు నన్ను చెంప మీద కొట్టిండు. నువ్వు అంటే ఎందుకు ఎందుకు అంటే దూరంగా నేను కూర్చున్నావు ఏమంటున్నా అని. ఇప్పుడు ఆయన అట్లనే అన్న చిన్న చిన్న కొన్ని సైకో లెక్క బిహేవ్ చేస్తాడు ఆయన. ప్రతి దానికి చాలా సార్లు నన్ను రోడ్డు మీద కూడా కొట్టిండు ఆయన. ఇక్కడ చాలా సార్లు రోడ్డు మీద కూడా కొట్టిండు ఆయన. ఎట్లా కొన్ని విషయాలు అయితే చాలా సార్లు ఒకసారి కట్నం గురించి కూడా గొడవ అయింది. కట్నం గురించి కూడా మీ వాళ్ళు ఇస్తా అన్న కట్నం ఎప్పుడు ఇస్తారు? మా పెళ్ళి అయింది, అప్పు అయింది, మేము అప్పు కట్టుకోవాలి, ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అట్లా ఒకసారి గొడవ అయింది. కట్నం డబ్బుల గురించి కూడా చాలా సార్లు గొడవ పెట్టుకున్నాడు నాతోని. ఓకే. ఇది పక్కన పెడితే ఒకసారేమో మా మమ్మీకి టాబ్లెట్స్ మా మమ్మీకి అవును థైరాయిడ్ ఉంది. టాబ్లెట్స్. థైరాయిడ్ టాబ్లెట్స్ ఆ రోజు 150 రూపీసే ఆ టాబ్లెట్స్. మార్కెట్కి వెళ్ళి వస్తూ అమ్మ ఫోన్ చేసి ఉంటే తీసుకురా బిడ్డ, వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అంటే 150 రూపీస్ పెట్టి టాబ్లెట్స్ తీసుకొచ్చినందుకు ఆ డబ్బులు తీసుకునేదాకా ఒక 10 సార్లు అడిగిండు. ఎన్నిసార్లు అడుగుతావు ఈ డబ్బుల గురించి, ఎప్పుడు చూడలేదా, మా అమ్మనే కదా ఇస్తుంది కదా, ఎక్కడికి పోతుంది అని అంటే ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు నాతోని. మా వాళ్ళు అసలు ఎందుకు ఇస్తావు నువ్వు, మీ వాళ్ళకి డబ్బులు నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఏముంది, మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, మా అమ్మ నాన్న సంపాదించి పెట్టిరు, ఇంత ఆస్తి సంపాదించి పెట్టిరు మన కోసమే, మీ వాళ్ళు ఏం పీకి ఇస్తారు, మీ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి నువ్వు మీ వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకోవడు, అది తీసుకోవడు, చూసుకోవడం అవసరం మీ వాళ్ళకి అని చెప్పేసి అప్పుడు కూడా చాలా గొడవైంది. అదే అంటే గొడవతోనే నువ్వు చేసిన నీకు వచ్చే జీతం కూడా మీ అమ్మలకే ఇస్తావు? అసలు లేదన్న, నేను ఎందుకు ఇస్తాను? నేను రెంట్ కట్టుకుంటా, నేను ఇంట్లో సామాన్లు తెచ్చుకుంటా, అసలు ఒక్క రూపాయి కూడా ఇయ్యను. నేను ఎందుకు ఇస్తా? ఆయన నా ఫోన్ పేలు అన్ని చెక్ చేస్తాడు అన్న, ఎవరికి ట్రాన్సాక్షన్స్ ఏమైనాయి, రూపాయి నేను ఎక్కడైనా షాప్లో ఏదైనా తిన్నా చేసినా కానీ ఇది బయటికి వెళ్ళిన స్టోర్ దగ్గర, నేను అక్కడ ఆఫీస్ దగ్గర కూడా కొంచెం బ్రేక్ టైంలో కాఫీ తాగడానికి టీ తాగడానికి రిలాక్స్ కోసం బయటికి ఎందుకు వెళ్ళినావు నువ్వు నాకు చెప్పకుండా? ఆఫీస్లో కూడా జరిగేది కూడా నేను ఒక 2 మినిట్స్ బయటికి వెళ్ళి కాఫీ తాగేది కూడా ఆయనకు చెప్పాలన్నా, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళినావు అని చెప్పేసి కొడతాడు. అట్లా కూడా ఒకసారి వచ్చి మరీ కొట్టిండు నన్ను ఆఫీస్ దగ్గర. ఇంటికి వచ్చిన అంటే తర్వాత ఈ గొడవ. అనుమానంతోనే దోస్తానంత దూరం పెట్టుకొని
నీ మీదనే ఫోకస్ చేసి ఉన్నాడు అనుకోవచ్చు. నా మీదనే ఫోకస్ చేసిండు. ఎందుకంటే చాలా సార్లు నేను అన్న కూడా ఊకే ఇంట్లోనే ఎందుకుంటావు నాతో గొడవ పెట్టుకుంటా అంటే ఇంట్లో ఉన్న రోజు నా వీక్ ఆఫ్ రోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనిచ్చేదానివేనా అసలు? ఎల్లు అన్న నేను స్టూడియో అమీర్పేటలో స్టూడియో ఉంది. నవ్వించే పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా వెళ్తలేవు. వెళ్ళొచ్చు కదా స్టూడియో దగ్గరికి మీ ఫ్రెండ్స్ ని కలిసి షూట్స్. నేను ఇట్లా కూడా అన్న ప్రామిస్ గా చెప్తున్నా, షూట్స్ ఏం వస్తలేవు కదా పెళ్ళైనప్పటి నుంచి, ఒక్కసారైనా అటు సైడ్ వెళ్ళి వాళ్ళకి కలిసి చేసి తెలుసుకొని రావచ్చు కదా అంటే కూడా ఒక్క రోజు కూడా అక్కడ సైడ్ వెళ్ళేటోడు కాదు. ఎన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఉన్నారు దిలీప్ అన్న గారు, వాళ్ళు ఎవ్వరు కాల్ చేసినా లిఫ్ట్ కూడా చేయడు. ఎందుకు చేయడో నాకు అర్థం కూడా కాకపోతుండే. ఎందుకు చేయమంటే చెప్పడు, ఎందుకు అని చెప్పేసి ఫోన్ రింగ్ అవుతుంటే కూడా లిఫ్ట్ చేయడు. నేను చూసుకుంటూనే ఉంటా. కుమార్ అని ఎన్నిసార్లు ఫోన్ చేసిండు, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఆయన. ఫోన్ అడిగితే పెళ్లికి రాలేదని అన్నాడు. అట్లా చాలా మంది ఫోన్ చేస్తే ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు ఆయన. ఒకసారి ఒక దిలీప్ అనేది ఏదో ఇష్యూ ఉండేనంట. ఒక అన్న ఉంటాడు, అన్న పేరు ఏందో అన్న ప్రొడ్యూసర్ అన్న, లేదు శేఖర్ అన్న అనుకుంటా, శేఖర్ అన్న అనుకుంటా. ఆయనది కూడా ఏదో ఇష్యూ ఉండే, ఆయనకు హన్మకొండకి వెళ్ళాలి, వరంగల్ వెళ్ళాల్సి ఉండే. దానికి కూడా అసలు ఎన్నిసార్లు ఆయన వెళ్ళాం అన్నాడు. దానికి కూడా ఆయన వెళ్ళాలి. అసలు ఎక్కడికి వెళ్ళాడు అన్న, ఇంట్లోనే ఉంటాడు ఆయన. అంటే ఎందుకు కావచ్చు అంటే నీ మీద ఉన్న అనుమానం అనుకోవచ్చా? ఇది ఏ విధంగా ఆయనకి నా మీద అనుమానం ఉంటే నేను చెప్పిన కదన్న మీకు ఇందాక, నేను లాస్ట్ వీడియోలోనే చెప్పిన, ఆయనకి నా మీద నిజంగా ఎఫర్ట్స్ పెట్టుకొని నాకు ఇంకేదో ఉందంటే నన్ను స్పాట్ లో చేసి ఆయన చచ్చిపోయేటోడు. అంత షార్ట్ టెంపర్ అన్న 110% నేను గ్యారంటీ ఇస్తాను. మీతో చాలా గలీజ్ గా బిహేవియర్ చేసేటోడు. వెళ్ళినప్పుడు కూడా చిన్న వాటికి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద అరిస్తే వాళ్ళు పక్కన వెళ్ళిపోయి నిల్చొని నన్ను చూసేటోళ్ళు. వాడి జోలికి వెళ్ళడం వేస్ట్ అని చెప్పేసి పక్కన. మీ యారాల గురించి బాగా నెగిటివ్ మాట్లాడుతుంది ఆమె నాతో ఒక మాటలు మాట్లాడింది, వాళ్ళతో వాళ్ళ ఇంట్లో అందరి గురించి బ్యాడ్ గా చెప్పింది ఆమె. అసలు ఊరికి వెళ్ళినప్పుడల్లా ఊర్లో వాళ్ళందరినీ చూపించేది నాకు. రాజుకి ఈమెతోనే అఫైర్ ఉండే, రాజుకి ఆమెతోనే అఫైర్ ఉండే, చెప్పేది నాకు. వాళ్ళ ఇంటి ముందు ఎవరో ఉంటారు, వాళ్ళతోనే అఫైర్ ఉంది. ఇంకొకళ్ళు లోపల షాప్ వెనకాల ఒక ఇల్లు ఉంటది, ఆమెతోనే అఫైర్ ఉంది. ఇన్ని గనం ఉన్నాయి, అసలు వీడిని ఎందుకు చేసుకున్నావు నువ్వు అని చెప్పేది. వాళ్ళ మా అత్తమ్మ గురించి కూడా చాలా బ్యాడ్ గా చెప్పేది. నువ్వు ఇక్కడ నేను వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పేసి మందు పెడతా అనుకున్నారు వాళ్ళు. మా అత్త మా మామ మాట్లాడుకున్నారంట, నేను పెడదాం అనుకున్నారంట. మాట వింటలేదు, మన మాట వింటలేదు, ఆమె మనం చెప్పింది వింటలేదు, చేస్తలేదు. పెడదాం అని అంటే ఆల్రెడీ ఆమెకి ఎప్పుడో పెట్టిరంట పెళ్ళైన కొత్తలో. నీకు కూడా పెడదామని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినా తినొద్దు చెయ్యొద్దు అని చెప్పి మా యారాలు చెప్పింది, ఆమె చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు సౌందర్య, ఆ వీడియో ఇదంతా పక్కన పెడితే ఆ వీడియోలో మా ఆరాలు మాత్రం నాతో ఒకలాగా ఉండేది, వాళ్ళతో ఒకలాగా ఉండేది. ఆమె ఏదైతే మీ వీడియోలో చెప్పిందో ఆమె మొత్తం అబద్ధాలే చెప్పింది. ఎందుకంటే ఆమె నాతో అసలు చాలా వాళ్ళ మీద కోపం ఉంది. ఆమె కూడా మీరు అసలు రాకండి ఇక్కడికి, మీరు వస్తే మీకు ఖచ్చితంగా అత్తమ్మ టార్చర్ చూపిస్తుంది, అత్తమ్మ మామయ్య చాలా టార్చర్ చూపిస్తారు, మీరు రాకండి, మీరు బయట అక్కడ సైడే ఉండండి, అక్కడే రూమ్స్ రెంట్స్ తీసుకొని ఉండండి, ఇక్కడ సైడ్ రాకండి. మేము ఇక్కడ ఎట్లా పోర్ట్రేషన్ అయిందంట తల్లి. అసలు ఆమె వల్లనే సగానికి పెళ్ళైన సగం మంత్స్ మేము ఆమె వల్లనే ఇంటికి పోలేదన్న. ఆమె వల్లనే పోలేదు. ఇక్కడికి వస్తే మాత్రం నువ్వు టార్చర్ చూస్తావు, నేను ఆల్రెడీ చూసి ఉన్నా, నువ్వు రాకు, అక్కడ సైడే ఉండండి, అక్కడ సైడే పని చేసుకోండి అంటే ఆమె ఏం ఉద్దేశించి చెప్పేదో మరి. అక్కడ ఉన్న ఇల్లు జాగా అంతా ఆమెకే కావాలని చెప్పుకునేదో, ఏం కావాలని చెప్పుకునేదో. కానీ నాకు ఎప్పుడు ఆమె మాటలు వినే నేను చాలా సార్లు వద్దులే ఇటు సైడే ఉందాము, ఇక్కడే చేసుకుందాం పని అని చెప్పి నేను చెప్పిన. నేను ఓకే అంటే నీ చాట్స్ అంటే నీతో చాలా గలీజ్ గా బిహేవియర్ చేసేవాడు అది ఇదని కొన్ని తెలిసినాయి. రాజు అనే వ్యక్తి ఏ విధంగా గలీజ్ గా అంటే అదే కొంచెం అనుమానం విషయంలోనే కొంచెం బాగా డీప్ గా అంటే ఇదే ఆయనకి బాగా డౌట్లు, ఎవరితో మాట్లాడినా అనుమానం, ఇది మాత్రం బాగుంది. నేను చేసేదాన్ని కాదు, నేను ఏ రోజు ఆయనకి దొరకలేదు కూడా నేను. ఆయన ఎందుకంటే 24 ఫోన్స్ అన్ని చూస్తాడన్న, నాకు ఏ మెసేజ్లు వచ్చినాయి, నా ఫోన్ పేలో డబ్బులు ఎంత ఉన్నాయి, నేను ఎవరితో ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని మినిట్స్ మాట్లాడినా, నా గ్యాలరీలో ఏం ఫొటోస్ ఉన్నాయి, ఎవ్రీడే ఆయన రోజు నేను ఆఫీస్ నుండి రాగానే నా ఫోన్ ఖచ్చితంగా చెక్ చేస్తాడు. కనీసం నన్ను ఫోన్ నా బెడ్ పక్కన పెట్టుకొని కూడా వండుకొని తెలుసా. అట్లాంటి మనిషి దగ్గర అఫైర్స్ నేను పెట్టుకున్నా, నేను అఫైర్స్ పెట్టుకొని ఆయనతో పెళ్లి. లవ్ టు అరేంజ్ మ్యారేజ్ కదా అంటే
పెళ్లి మీరే ఏదైనా లేచిపోయి చేసుకున్నారా, లేదంటే మీ ఫ్యామిలీ డబ్బులు ఇట్లా ఖర్చు పెట్టి మీ ఫ్యామిలీ చేసి? డబ్బులు ఖర్చు కాదన్న, అప్పు చేసి మరి నా పెళ్లి చేసిర్రు మా వాళ్ళు. ఒక్కతే కూతుర్నని చెప్పేసి నాకు 20 లక్షలు ఖర్చు అయిందన్న పెళ్లికి. అంత గ్రాండ్ గా చేసుకున్నాం, ఏది తక్కువ పోలేదు. మీరు మా ఇంట్లో చూడండి, వీడియో ఇంట్లో తీసుకోండి. తీసుకున్నాను నేను. బీరువా ఉంది, ఇంట్లో బెడ్ ఉంది, కూలర్ నుంచి ఫ్రిడ్జ్ నుంచి ఇంట్లో కిచెన్ కి కావాల్సిన సామాన్లు ఇదంతా వద్దురా? అసలు ఏది ఆ తక్కువ లేకుండా మా వీడియోల వాళ్ళు పెళ్లి ఆ చేసిర్రు నాకు. వీడియోల అయినా కూడా ఏమంటాడు తెలుసా అన్న, మీ వాళ్ళు ఏం పెట్టిర్రు, వేరే వాళ్ళని చేసుకొని ఉంటే నాకు 50 లక్షల లెక్క కట్నం వస్తుండే, 30 లక్షల లెక్క కట్నం వస్తుండే అని ఇట్లా కూడా నన్ను చాలా సార్లు టార్చర్ పెట్టిండు. ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే మా ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేటి. చాలా ఇట్లనే ఏదో దెప్పి పొడిచినట్టు మాటలు అంటే మాట్లాడాడు. తాగినప్పుడు ఏ విధంగా ఉండేవాడు, తాగముందు ఏ విధంగా? తాగిన అంటే ఏదైనా చిన్నగా ఏదైనా గొడవ స్టార్ట్ అయింది అనుకో, ఇట్లా మాటలు అనుకుంటే వెంటనే వైన్స్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకొని తాగడం స్టార్ట్ చేసేటోడు. ఇక తాగిన తర్వాత కూడా కొట్టేటోడు. ఇక నేను ఏమన్నా పడకుండా ఆయనకు రిటర్న్ మాట చెప్పేసరికి ఎట్లా పడితే అట్లా కొట్టేటోడు. అంటే కొడతాడని తెలిసి కూడా మాటలు అంటుంటివా నువ్వు కూడా? కొడతాడని తెలిసి అన్న అంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు అన్న, బూతు మాటలు మాట్లాడతాడు. లేదంటే అమ్మ నాన్న కించపరిచినట్టు మాట్లాడతాడు, వాళ్ళని తక్కువ చేసినట్టు. ఎప్పుడు ఎట్లా అంటే నువ్వే వాళ్ళ parents కి పేరెంట్స్ అందరినీ హై ఘోరంగా చూస్తా- అదే గొడవ అన్న లా మాకు. అనే పదాలు కూడా వాడుతుంటే నేను అయిన నన్ను అంటుండే పుట్టినవా పుట్టినావా అంటే, అసలు నువ్వు ఎట్లా అంటావు, మా అమ్మ నీకు ఒక అక్క వరుస, అత్త వరుస కూడా కాదు, నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి నేను వాటికి రిటర్న్ గా మాట్లాడేదాన్ని తప్ప నా నోటి నుంచి అయినా అని పనికిరాని చిల్లర గొడవలే తప్ప ఒక్కటి కూడా పనికొచ్చేది లేదు కదా. అని అనిపించుకునేటోడు తప్ప అక్కడ ఏం లేదు అన్న. ఓకే రైట్, విన్నారు కదా. ఇది ఎట్లా ఉందంటే చిన్నపిల్లలు కదా, నాకు చాక్లెట్ నీకు చాక్లెట్, నీది అయిపోయింది ఫస్ట్, ఈ విధంగా ఉంది, చిన్న పిల్లల దాకా లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి అంటే అమ్మాయి వర్షన్ లో వింటుంటే కూడా, అమ్మాయి కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఆమె వర్షన్ లో ఆమె క్లారిటీ ఇస్తుంది. అంటే ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత కావచ్చు మాట్లాడొద్దు అంటే కుదరదు. మేబీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా షార్ట్ టెంపర్ ఎక్కువ, ఒకరొక మాట అంటే పడడు అనే విధంగానే చెప్పారు వాళ్ళు కూడా. బట్ జరిగిన ఏదైతే మనం నిన్న ఏదైతే రిలీజ్ అయినాయో అవిట్లలో బట్టి వాళ్ళు చెప్పే విధానం బట్టి వాళ్ళ ఎవరైతే యారాలు ఉన్నారో, యారాలు డబల్ గేమరు అనే విధంగా ఆమె చెప్తున్నది. ఆమె ఇక్కడ ఒకటి చెప్పేది, మాకు నేర్పించేది అనే విధంగా. ఇప్పుడేమో ఆమె నిన్న మనం పోయినప్పుడు ఆమె వేరే విధంగా మాట్లాడింది. ఇంకోటి దీన్ని చూసుకుంటే చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల కోసమే క్లారిఫై తీసుకున్న ప్రతి ఒక్కటి. సెకండ్ వీడియో అందుకే వేయాల్సి వచ్చింది. అన్న ఒక్క మాట అన్న, ఆయనే అనుకోకుండా చనిపోయిండు అన్న. నేను కావాలన్నా చేతులారా నేను చేసుకోలేదు. ఎవ్వరు అంటే సొంత భర్తని ఎవరు చనిపోవాలని అనుకోరు. అది అనుకోకుండా నేను లేని టైంలో అయినా చేసుకున్నాడు. మీకు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ అంతా ఉంది, మీకు వారం రోజులు కావాలా, ఆ డే మొత్తంది కావాలంటే కూడా ఇస్తారు. అది అనుకోకుండా ఆయన చేసుకున్న దానికి జనాలకి తెలియకుండా, అసలు ఏ ప్రూఫ్స్ కూడా లేకుండా నన్ను అవమానించి అనవసరమైన మాటలు మాట్లాడితే నా జీవితం ఇంత ఇదైపోయి పాడైపోయిందన్న. ఇంకా ప్రూఫ్స్ తెలియకుండా మాత్రం ఎవరు నన్ను ఏమనొద్దని నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడ ఏమైతుందంటే ఓవరాల్ గా జీవితాన్ని పాడు చేయొద్దు అని నేను చెప్తున్నాను జనాలకి. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరితో పెద్దగా టచ్ లో ఉండేది కాదు. ఈమె పని ఏంటంటే పొద్దున పోతే సాయంత్రం వచ్చేది. మరి ఈ వ్యక్తి ఎందుకు దిలీప్ ఫోన్ చేసినా ఇంకోరు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు ఎత్తకపోయేటోడు? మరి దిలీప్ని అడిగే ప్రయత్నం చేయాలి ఇది నిజంగానేనా? ఎందుకంటే ఈ ఇంకో బ్రదర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరేందమ్మా, ఇంకో ఆయన పెళ్లికి రాలేదనే ఫోన్ ఎత్తలేదు, కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన ఫోన్ ఆయన కూడా చెప్పింది, నా కార్లో వస్తాను, అవునన్నా నేను పెళ్లికి పోలేదు, కొంచెం కుదరక, తర్వాత నాతో మాట్లాడలేదని. ఈయన ఫోన్ కూడా ఎత్తలేదు. అంటే ఏంటి అసలు ఇక్కడ ఏమంటున్నానంటే, అబ్బాయి చనిపోయింది సరే, పోయిన పోయిండు, ఉన్న అమ్మాయిని కూడా చంపినట్టు మనం చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి మీరు అనుకోవచ్చు అన్న మీరే మాట్లాడారు కదా అంటే, వర్షన్లు వింటాం మేము, వర్షన్స్ ఏంది దాన్ని అనాలిసిస్ చేస్తాం. అందుకే ఆ ఉద్దేశంతో ఈ అమ్మాయి దగ్గర కూడా రావడం జరిగింది. ప్లీజ్ మీరు కూడా అంటే మేము చెప్పింది నమ్మకుండా మీరు కూడా చూడండి, అంటే అమ్మాయి మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది. ఎఫ్ఐఆర్స్ అనేది ఏమైపోయిందంటే చిన్నపిల్లల కొట్లాటలు, ఇవి పెద్ద మ్యాటర్ కూడా కాదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కు సంసారం దగ్గర ఉండే కొట్లాటలు కూడా కావు ఇవి, చాలా చిన్న పిల్లలు ఆడుకునే. ఆయన ఏదో సిల్లీగా తీసుకోవడం, మరి అమ్మాయి ఏమో నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమనేటోని. సాంగ్స్ ఎఫెక్ట్ పడ్డదన్న, ఫెయిల్యూర్ సాంగ్స్ ఎఫెక్ట్ పడ్డది. అంటే ఆఫర్స్ వచ్చి ఆఫర్స్ లేవన్నా ఆయన ఏం పెట్టుకున్నాడో లోపల తెలీదు. నేను చాలా సార్లు ఆయనకి లేకపోయినా నేను చాలా మోటివేట్ చేసిన, ఆయనకి పోనీలే అది వస్తే చేసుకో, రాకపోతే ఇంకా చాలా ఆయనకి నేను చాలా జాబ్స్ కూడా చూసినాను నేను. ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, అంటే బయట టాక్ ఎట్లా ఏ విధంగా ఉందంటే, యూట్యూబ్ ఛానల్ మీరే అమ్మిచ్చిర్రు ఇదంతా ఉంది. ఓకే, దీన్ని చూద్దాము, ఇంకా కూడా వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.